Hi viewers, now I am Srinivas, back to the class. Today's subject is verb. ఈరోజు మనం వెర్బ్ గురించి తెలుసుకుంటున్నాం. వెర్బ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 అయితే అందులో వెర్బ్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. సో ఇఫ్ దెర్ ఈజ్ నో వెర్బ్ దెర్ ఈజ్ నో సెంటెన్స్. క్రియ లేకపోతే సెంటెన్స్ లేదు. ఈ క్రియ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను. ఇక్కడ హౌ మెనీ వర్డ్స్ కెన్ ఎ వెర్బ్ బీ ఫార్మ్డ్ విత్. చూడండి, ఇక్కడ హౌ మెనీ వర్డ్స్, ఎన్ని మాటలతో కెన్ ఎ వెర్బ్ బీ ఫార్మ్డ్ విత్, ఒక వెర్బ్ తయారవుతుంది, ఎన్ని మాటలతో ఒక క్రియను తయారు చేయవచ్చు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. హౌ మెనీ వర్డ్స్ కెన్ ఎ వెర్బ్ బీ ఫార్మ్డ్ విత్, ఎన్ని మాటలతో తయారవుతుంది క్రియ. చూడండి, ఇక్కడ ఐ లవ్ మ్యూజిక్, లవ్ అనేది వెర్బ్, ఒక్క మాట. ఇక్కడ రెండోది షీ ఈజ్ డూయింగ్ హర్ హోంవర్క్, ఆమె తన హోంవర్క్ చేస్తూ ఉన్నది. ఈజ్ డూయింగ్, ఈజ్ అనేది ఒక వెర్బ్, డూయింగ్ అనేది ఒక వెర్బ్, అంటే రెండు పదాలు. ఇక షీ హ్యాస్ బీన్ సింగింగ్ హర్ ఫర్ 30 years, గత 30 సంవత్సరాల నుంచి ఆమె పాట పాడుతూ ఉన్నది. హ్యాజ్ బీన్ సింగింగ్, 3 words, 3 వెర్బులు. హ్యాజ్ అనేది వెర్బు, బీన్ అనేది వెర్బు, సింగింగ్ అనేది వెర్బు. ఇక్కడ చూడండి, హీ విల్ హ్యావ్ బీన్ రిసైడింగ్ ఇన్ యుఎస్ఏ, విల్ హ్యావ్ బీన్ రిసైడింగ్, ఇక్కడ 4 మాటలు. అంటే ఇక్కడ మీకు ఒక విషయం అర్థమైంది కదా. వెర్బ్ కెన్ బి 1 word ఆర్ 2 words ఆర్ 3 words ఆర్ ఈవెన్ ఇట్ కెన్ బి ఇన్ 4 words. అది 4 మాటలుగా కూడా ఉండగలదు. అంటే ఒక సెంటెన్స్లో క్రియ అనేది ఒక మాటగా ఉండవచ్చు, 2 మాటలుగా ఉండవచ్చు, 3 మాటలుగా ఉండవచ్చు, 4 మాటలుగా ఉండవచ్చు అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియ మొదటి రూపం ఉంది. నేను మీకు చెప్పాను, ఇక్కడ క్రియ మొదటి రూపం ఉంటే మీరు ఏం చేయాలంటే V1 ఉంటే దాన్ని డూ ప్లస్ V1 అనుకోవాలి. V1 ప్లస్ ఎస్ ఉంటే డజ్ ప్లస్ V1గా భావించాలి. V2 ఉంటే డిడ్ ప్లస్ V1గా మీరు దాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ లవ్ V1 అంటే డూ ప్లస్ V1 అనుకోవాలి. అంటే వెర్బ్ అనేది ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బు, మెయిన్ వెర్బు కాంబినేషన్. ఇక్కడ ఒకే ఒక వెర్బ్ ఉంది, ఈ వెర్బ్ మెయిన్ వెర్బ్. ఒక్క వెర్బే ఉంటే అది మెయిన్ వెర్బ్. మరి అందులో హెల్పింగ్ వెర్బ్ కూడా ఉండాలి కదా అంటే ఉంటుంది. అట్లా ఇది V1 కాబట్టి, క్రియ మొదటి రూపం కాబట్టి V1 మనం ఎలా అనుకోవాలని చెప్పాము, డూ ప్లస్ V1 అనుకోవాలి. అంటే డూ అనేది హెల్పింగ్ వెర్బ్, V1 మెయిన్ వెర్బ్. అంటే ఇందులోనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఇందులోనే మెయిన్ వెర్బ్ ఉంది. ఇక్కడ చూడండి, షీ ఈజ్ డూయింగ్ హర్ హోంవర్క్, ఈజ్ డూయింగ్. చూడండి, చివరి మాట అంటే డూయింగ్ అనేది మెయిన్ వెర్బ్, దాని ముందున్నటువంటి ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్. అండర్స్టాండ్? అలాగే చూడండి, ఇక్కడ షీ హ్యాస్ బీన్ సింగింగ్ ఫర్ 30 years, ఆమె 30 years నుంచి పాటలు పాడుతుంది. హ్యాస్ బీన్ సింగింగ్. చూడండి, ఇక్కడ సింగింగ్ అనేది చివరి మాట మెయిన్ వెర్బు, బీన్ అనేది హెల్పింగ్ వెర్బు, హ్యాస్ అనేది హెల్పింగ్ వెర్బు. ఇంకా అర్థమవుతుంది? 2 హెల్పింగ్ వెర్బు ప్లస్ ఒక మెయిన్ వెర్బు. ఇక్కడ ఒక హెల్పింగ్ వెర్బు, ఇక్కడ ఒక మెయిన్ వెర్బు. ఇక్కడ ఒకటే మెయిన్ వెర్బు, అందులోనే హెల్పింగ్ వెర్బు ఉంది. ఇక చూడండి, ఇక్కడ హీ విల్ హ్యావ్ బీన్ రిసైడింగ్, రిసైడింగ్ చిట్ట చివరి మాట, ఇది మెయిన్ వెర్బ్. బీన్, హ్యావ్, విల్, ఈ 3 కూడా హెల్పింగ్ వెర్బ్స్. మీకు అర్థమైంది కదా. సో క్రియ ఒక్క మాటగా ఉంటే అందులోనే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, అందులోనే మెయిన్ వెర్బ్ ఉంటుంది. V1 ప్లస్ ఎస్ అయితే డజ్ హెల్పింగ్ వెర్బు, V1 మెయిన్ వెర్బు. V2 అయితే డిడ్ హెల్పింగ్ వెర్బు, V1 మెయిన్ వెర్బ్ అనుకోవాలి. అర్థమైందా? మిగతావి ఇలా 2 మాటలుగా ఉంటే 2వ మాట మెయిన్ వెర్బు, 3 మాటలుగా ఉంటే 3వ మాట మెయిన్ వెర్బు, 4 మాటలుగా ఉంటే 4వ మాట మెయిన్ వెర్బు, మిగతావన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్. సో ఇకపోతే ఇంకా చూడండి, సో మెయిన్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ కాంబినేషన్ అనుకున్నాం. అసలు హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపించాను. హెల్పింగ్ వెర్బ్స్, ఈ హెల్పింగ్ వెర్బ్స్ కూడా ఇవే హెల్పింగ్ వెర్బ్స్ మొత్తం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ మొత్తం ఇవే. చూడండి, బీ, was been, am was been, is was been, are were been.
వీటిని బీ ఫార్మ్స్ అంటాం. ఇక డూ ఫార్మ్స్ డూ, డిడ్, డన్. డన్ అనేటువంటిది యాక్చువల్లీ ఇక్కడ ఉండదు. ఎందుకంటే హెల్పింగ్ వెర్బ్ డూ అనేది హెల్పింగ్ వెర్బ్గా ఉంటుంది, మెయిన్ వెర్బ్గా ఉంటుంది. మెయిన్ వెర్బ్గా ఉన్నప్పుడు మూడో రూపం ఉంటుంది, కానీ హెల్పింగ్ వెర్బ్గా ఉన్నప్పుడు మూడో రూపం ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని డూ, డిడ్, డన్ లేదు. డస్, డిడ్. ఓకే. ఇక ఇక్కడ కూడా హ్యావ్, హ్యాడ్, మూడో రూపం హ్యాడ్. ఇక్కడ కూడా మూడో రూపం హ్యాడ్ ఉండదు. ఎందుకని? హ్యావ్, హ్యాజ్ మెయిన్ వెర్బ్గా వాడతాం, హెల్పింగ్ వెర్బ్గా వాడతాం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్గా ఉంది కాబట్టి మూడో రూపం ఉండదు. హెల్పింగ్ వెర్బ్గా థర్డ్ ఫామ్ ఉండదు. హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ థర్డ్ ఫామ్ ఉండదు. మెయిన్ వెర్బ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హ్యావ్, హ్యాడ్, హ్యాజ్, హ్యాడ్. ఇక నెక్స్ట్ చూడండి విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. వాటికి థర్డ్ ఫామ్ ఉండదు. పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్ వీటికి ఉండవు. ఇక నెక్స్ట్ మస్ట్, పాస్ట్ ఫామ్ లేదు, పాస్ట్ పార్టిసిపల్ లేదు. అలానే ఆర్ట్, దీనికి అంటే నీడ్కి అంతే, డేర్కి అంతే. ఇక్కడ ఇంకోటి చాలా పెక్యులర్గా ఒకటి ఉంది చూడండి. ఇక్కడ యూజ్డ్ టు అనే మాట, ఇది దీనికి మొదటి రూపం లేదు, మూడో రూపం లేదు, ఇది మాత్రం రెండో రూపం. యూజ్డ్ టు అనేది ఓన్లీ పాస్ట్ టెన్స్లోనే యూజ్ చేస్తాం. యూజ్డ్ టు అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. దానికి ప్రజెంట్ లేదు, పాస్ట్ పార్టిసిపల్ లేదు, ప్రజెంట్ ఫామ్ లేదు, పాస్ట్ పార్టిసిపల్. ఇప్పుడు ఇక్కడ చూడండి బీ ఫార్మ్స్, వీటిని బీ ఫార్మ్స్ అంటాం, వీటిని డూ ఫార్మ్స్ అంటాం, వీటిని హ్యావ్ ఫార్మ్స్ అంటాం. బీ ఫార్మ్ వెర్బ్స్, డూ ఫార్మ్ వెర్బ్స్, హ్యావ్ ఫార్మ్ వెర్బ్స్. ఈ మూడింటిని వీటిని ఆక్సిలరీస్ అంటాం. ఆక్సిలరీస్. ఇక ఈ కింద వాటిని మోడల్ ఆక్సిలరీస్ అంటాం. వీటిని ఏమంటామండి? మోడల్ ఆక్సిలరీస్. వీటిని మోడల్ ఆక్సిలరీస్ అంటాం. మోడల్. వీటిని మోడల్ ఆక్సిలరీస్ అంటాం. వీటిని మాత్రం ఆక్సిలరీస్. వీటిని మోడల్ ఆక్సిలరీస్ లేదా మోడల్స్ అంటాం. ఇకపోతే ఇవి, ఇది, ఈ రెండు, ఇది అంటే నీడ్, డేర్, యూజ్ టు, వీటిని సెమీ మోడల్స్ అంటాం. ఏమంటామండి? సెమీ మోడల్స్ అంటే సెమీ మోడల్ ఆక్సిలరీస్ అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఇవి హెల్పింగ్ వెర్బ్స్. అంటే ప్రతి సెంటెన్స్లో కూడా హెల్పింగ్ వెర్బ్ ఉండాల్సిందే. హెల్పింగ్ వెర్బ్ లేని సెంటెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి. పెద్ద గ్రంథం తీసుకోండి, అన్ని సెంటెన్స్లు చూడండి. ప్రతి సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ ఉండాల్సిందే. ఒక హెల్పింగ్ వెర్బ్ అన్నా, రెండు హెల్పింగ్ వెర్బులు అన్నా, మూడు హెల్పింగ్ వెర్బులన్నా ఉంటాయి. ఇన్ కేస్ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే క్రియ మొదటి రూపం ఉంటుంది, లేదా క్రియ రెండో రూపం ఉంటుంది, లేదా V1+S ఉంటుంది. అంటే అందులో ఇన్బుల్ట్ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. క్రియ రెండో రూపం ఉంటే అది డిడ్ ప్లస్ V1గా మీరు భావించాలి. అంటే అందులో డిడ్ ఉందన్నమాట. రామ వెంట్ టు ఫారెస్ట్ అని అనుకో. వెంట అనే దానిలో డిడ్ గో, డిడ్ ప్లస్ గో అంటే డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది అని అర్థం చేసుకోవాలి. అట్లా. అలానే రామ గోస్ అన్నాం అనుకోండి, గోస్లో డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది అనుకోవాలి. అలానే ఐ టేక్ కాఫీ, టేక్లో డూ అనే మాట ఉంది అని అనుకోవాలి. సో మీకు అర్థమైంది కదా క్లారిటీగా. ఇకపోతే ఇంకా ఇక్కడ చూడండి, ఈ వెర్బ్స్లోనే మెయిన్ వెర్బ్స్లో రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని ఉన్నాయి. ఏంటండి? రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటి, చాలా జాగ్రత్తగా చూడండి. రెగ్యులర్ వెర్బ్స్ అంటే క్రియ మొదటి రూపానికి డి కానీ ఈడి కానీ చేరిస్తే రెండో రూపం మూడో రూపం ఏర్పడితే వాటిని ఒక రెండు ప్రత్యేకమైన వెర్బ్స్ వచ్చినాయి ఇక్కడ. పే, పెయిడ్, పెయిడ్. లే, లెయిడ్, లెయిడ్. ఇక్కడ రిసీవ్కి ఈ ఉంది కాబట్టి డి వచ్చింది. పాస్కి ఈడి కలిస్తే సెకండ్ థర్డ్ ఫార్మ్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ మాత్రం పేకి పిఏవైఈడి, పెయిడ్, పిఏవైఈడి చేర్చాలి. కాకపోతే డి అనే సౌండ్ యాడ్ అయింది. డి యాడ్ అయిందంటే డి అనే సౌండ్ యాడ్ అయింది కాబట్టి ఇది రెగ్యులరే. అంటే పే, పెయిడ్, పెయిడ్. స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు. స్పెల్లింగ్ ఈజ్ ఇర్రెగ్యులర్ బట్ ది వెర్బ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెగ్యులర్. అర్థమైందా? అలాగే ఇక్కడ కూడా లే, లెయిడ్, లెయిడ్. లే ఎల్ఏవైఈడి కాదు, ఎల్ఏఐడి. సో డి.
హౌ మెనీ వర్డ్స్ కెన్ ఎ వెర్బ్ బీ ఫార్మ్డ్ విత్? మళ్ళీ ఇంకొకసారి, ఎన్ని మాటలతో వెర్బ్ ఏర్పడుతుంది? ఒక మాటగా ఉండవచ్చు వెర్బు, 2 మాటలుగా ఉండవచ్చు, 3 వర్డ్స్గా ఉండవచ్చు, 4 వర్డ్స్గా ఉండవచ్చు. ఎన్ని ఉన్నా సరే ఒకటే మెయిన్ వెర్బ్, చిట్ట చివరిది మెయిన్ వెర్బ్, మిగతావన్నీ దాని ముందు ఉన్నాయన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్. ఇది అర్థమే కదా? ఇది ఇక్కడ విల్ హ్యావ్ బీన్ రిసైడింగ్ మెయిన్ వెర్బ్. ఈ 3 కూడా హెల్పింగ్ వెర్బ్స్. ఇది విల్ హ్యావ్ బీన్. ఇక్కడ హ్యాస్ బీన్ సింగింగ్లో సింగింగ్ మెయిన్ వెర్బ్, హ్యాస్ బీన్ హెల్పింగ్ వెర్బ్స్. ఇక్కడ ఈజ్ డూయింగ్లో డూయింగ్ మెయిన్ వెర్బ్, ఈజ్ హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ లవ్ ఇది మెయిన్ వెర్బే, మరి హెల్పింగ్ వెర్బ్ ఏది ఉంటుంది? ఇది ఇక్కడ చెప్పాను చూడండి. హెల్పింగ్ వెర్బ్ ఇలా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్స్లో వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ లేని సెంటెన్స్ ఉండదు. అంటే హెల్పింగ్ వెర్బ్ మెయిన్ వెర్బ్ కాంబినేషనే వెర్బ్. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కదా అని మీరు అనొచ్చు. హెల్పింగ్ వెర్బ్ లేకపోయినట్లయితే ఇక్కడ చెప్పాను, హెల్పింగ్ వెర్బ్స్ లిస్ట్ ఇచ్చాను. ఇక్కడ ఇవి హెల్పింగ్ వెర్బ్స్. ఇక్కడ ఇది కూడా చూసుకోండి. బీకి ఇంగ్ కలిపితే బీయింగ్, ఇది కూడా ఉంది కదా. బీకి ఇంగ్ కలిపితే బీయింగ్ అనే ఇది కూడా ఉంటుంది. ఓకే, సో హెల్పింగ్ వెర్బ్ ఈ లిస్టులో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్స్ లేకపోతే క్రియ ఎలా ఉంటుందంటే V1గా కానీ V1+S కానీ V2గా కానీ ఉంటుంది. V1గా ఉంటే డూ ప్లస్ V1 అని అనుకోవాలి, V1+S ఉంటే డస్ ప్లస్ V1 అనుకోవాలి, V2 ఉంటే డిడ్ ప్లస్ V1 అని అనుకోవాలి. అంటే ఇక్కడ లవ్ అనే మాట ఉంది, దీనిలో డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది అనుకోవాలి. అలాగా కూడా ఇక్కడ లవ్స్ ఉందనుకోండి, డస్ అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంది అనుకోవాలి. ఇక్కడ లౌడ్ అనే మాట ఉందనుకోండి, డిడ్ అనే మాట హెల్పింగ్ వెర్బ్ ఉందని మీరు అనుకోవాలి. ఇకపోతే వెర్బ్కి మళ్ళీ ఇందులో ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని 2 రకాలు ఉన్నాయి. వెర్బ్లో మళ్ళీ ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ ఏంటి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఐ లవ్ మ్యూజిక్, షీ ఈస్ డూయింగ్ హర్ హోంవర్క్, షీ హ్యాస్ బీన్ సింగింగ్, హీ విల్ హ్యావ్ బీన్ రిసైడింగ్. వీటిలో లవ్ వాట్ వెర్బ్కి, సెంటెన్స్లో ఉన్న వెర్బ్కి వాట్ హూమ్ అనేటువంటి 2 ప్రశ్నలు వేస్తే సమాధానం వస్తే ఆ వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్. సమాధానం రాకపోతే ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సో ఇప్పుడు లవ్ వాట్ మ్యూజిక్. సో ఇక్కడ లవ్ అనేటువంటిది ట్రాన్సిటివ్. ఇక్కడ కూడా షీ ఈజ్ డూయింగ్ వాట్ హోంవర్క్, ట్రాన్సిటివ్ వెర్బ్. హ్యాస్ బీన్ సింగింగ్ వాట్ సాంగ్స్, సో ట్రాన్సిటివ్. విల్ హ్యావ్ బీన్ రిసైడింగ్ వాట్, నో ఆన్సర్. రిసైడింగ్ హూమ్, ఎవరికి, నో ఆన్సర్. సో ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అంటే వెర్బ్లో మళ్ళీ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అనేవి కూడా ఉన్నాయి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెర్బ్లో ఇంకే ఉన్నాయి, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అనే వెర్బ్లు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ, ఇది వెర్బ్ ట్రాన్సిటివ్, ఇది వెర్బ్ ట్రాన్సిటివ్, ఇది వెర్బ్ ట్రాన్సిటివ్, ఇది వెర్బ్ ఇంట్రాన్సిటివ్, ఇది వెర్బ్ ఇంట్రాన్సిటివ్. సో మీకు అర్థమైందా? సో టు సమ్ అప్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వెర్బ్స్లో మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్ అని ఉంటాయి. మెయిన్ వెర్బ్స్లో మళ్ళీ రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి మనం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. రెగ్యులర్ వెర్బ్స్ చెప్పుకున్నాం, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ చెప్పుకోవాలి ఇందాక. మరి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటి? రెగ్యులర్ వెర్బ్ అంటే క్రియ మొదటి రూపానికి డి కానీ ఈడీ కానీ చేరిస్తే సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ ఏర్పడతాయి, అది రెగ్యులర్. అలా కాకుండా ఇంకో రకంగా ఏర్పడితే అది ఇర్రెగ్యులర్. ఇది గో వెంటగా, గో అనే దానికి డి కానీ ఈడీ కానీ చేర్చేమో ఈ 2 రావాలంటే లేదు. సో అలా డిఫరెంట్గా ఫస్ట్ ఫామ్, ప్రజెంట్ ఫామ్కి డి కానీ ఈడీ కానీ చేర్చకుండా సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏర్పడితే అది ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటాం. ఓకే, సో వెర్బ్ గురించి చివరగా ఇంకొకసారి చూడండి.
వెర్బు ఒక మాటగా ఉండొచ్చు, 2 మాటలుగా ఉండొచ్చు, 3 మాటలుగా ఉండొచ్చు, 4 మాటలుగా ఉండొచ్చు. ఎన్ని మాటలుగా ఉన్నా చిట్ట చివరి మాట మెయిన్ వెర్బు, మిగతావన్నీ హెల్పింగ్ వెర్బ్స్. ఓకే. ఇక ప్రతి ఒక్క వెర్బ్లో కూడా హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, కనపడుతుంది. కనపడకుండా ఉంటే అది V1 కానీ V1+S కానీ V2 కానీ అయి ఉంటుంది. అప్పుడు ఇలా అనుకోవాలి. ఇకపోతే రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉన్నాయి మెయిన్ వెర్బ్స్లో. రెగ్యులర్ వెర్బ్స్ అంటే డి కానీ ఈడి కానీ చేరిస్తే 2వ రూపం 3వ రూపం ఏర్పడతాయి. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే అలా కాకుండా 2nd ఫామ్ 3rd ఫామ్ ఏర్పడతాయి. హెల్పింగ్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్ని మనం ఆక్సిలరీ వెర్బ్స్ అంటాం. ఈ ఆక్సిలరీ వెర్బ్స్ కూడా 2 రకాలు చెప్పారు ఇక్కడ. ఇంతవరకు బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఇవి ఆక్సిలరీస్ అంటాం. ఈ విల్లు ఇక్కడి నుంచి విల్లు, షల్లు, కెన్ను, మే, మస్ట్, ఆట్, నీడ్, డేరు, యూజ్ టు, ఇవి మోడల్ ఆక్సిలరీస్ అంటాం. అయితే ఈ చివరిలో ఈ 3 మాత్రం నీడ్, డేరు, యూజ్ టు, ఇవి సెమీ ఆక్సిలరీస్ అంటాం. సో మీకు అర్థమైంది కదా.